రాహుల్ హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు? అండి నమస్కారం. నమస్తే నాన్న, ఎలా ఉన్నారా? అంటే మీరు బాగున్నారా? బాగున్నాను. అంటే రియల్ హీరో సోను సూద్ గారు మీ దగ్గరికి వచ్చారు కదా, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాన్న. అలాంటి మంచి వ్యక్తి, మంచి చేసేవాళ్ళు ఎక్కడున్నా మంచి జరుగుద్ది అన్నది ఆయన నాకు ఇప్పుడే కదా నాన్న, మొన్న కూడా ఫోన్ చేసి కూడా నాకు ధైర్యం చెప్పారు. అలా నాకు హోటల్ ఇలా ఇదైనప్పుడు కూడా వస్తా అని చెప్పారు. అలాగే వచ్చారు, అనుకోకుండా వచ్చారు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే మీ దగ్గరికి వస్తానని మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? చెప్పారు అంటే మధ్యాహ్నం 12 గంటలకి చెప్పారు. నేను మధ్యాహ్నం అంటే కొన్ని న్యూస్ ఛానల్స్ మీ ఫుడ్ బాగోవని కొంతమంది ఎలిగేషన్స్ వేస్తున్నారు కదా. కొన్ని న్యూస్ ఛానల్స్ మీ ఫుడ్ బాగోదు అని చెప్పి కొంతమంది అన్నారు కదా, దాని గురించి అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏమో నాన్న, నేను మీరు చెప్పేదాకా నేను చూడలేదు, నాకు తెలియదు కూడా. కాకపోతే అది నాన్న, అందరి మనస్తత్వం ఒకలాగా ఉండదు కదా నాన్న. ఒక్కొక్కరికి నచ్చుది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. నీకు ఒక కర్రీ నచ్చింది, నాకు ఒక కర్రీ నచ్చింది. నువ్వు ఒకలాగా తింటావు, అలా. అది ఏంటంటే అన్నిటినీ స్వాగతించాలి కదా. అందులో మొన్న 15 days నేను లేను, మొత్తం 22 రోజులు లేను నేను. అంటే యాత్రలకు వెళ్ళాం, కాశీ, అయోధ్య, మొత్తం ఏమైనా కానీ 18 టెంపుల్కి వెళ్ళాము మేము. అన్ని మన శక్తిపీఠాల దగ్గరికి అన్ని దర్శనానికి వెళ్ళాం. 15 days లేము. వచ్చినాక కొంచెం హెల్త్ బాగోగా ఒక వారం రోజులు, మొత్తం ఏదైనా కానీ 22 రోజులు పెట్టలేదు. మా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి మీ రెసిపీస్ తెలియక ఏమైనా మిస్టేక్స్ జరిగి ఉంటాయంటారా? అది చెప్పలేము, వాళ్ళు బాగానే చేస్తారు. నన్ను ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. ఎవరికి ఉండే మీ రెసిపీస్కి వాళ్ళు చేయడానికి ఎంతో కొంత వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే వండుతారు. ఇక అదే ఒక్కొక్కరికి నచ్చుద్ది, ఒక్కొక్కరికి నచ్చకపోదు, దానికి మనం ఏం చేయలేం కదా. అది అంటే అప్పుడు మీ స్టాల్ మూసేయాలని ఒక జియో సంథింగ్ ఏదో వచ్చింది కదా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఉన్నానని మీకు ఒక అండగా నిలిచారు కదా, అప్పుడు మీరేమనుకున్నారు? ఏంటన్నా? రేవంత్ రెడ్డి గారు మీది స్టాల్ బంద్ చేయను, నేను చూసుకుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇచ్చారు కదా. చూసుకుంటానని చెప్పలేదు నాన్న, అలా తప్పు ఇంకోటి అనకూడదు. ఆయన మనం గవర్నమెంట్ని కూడా మనం సహకరించాలి. మనం చేసుకునే ఇదిలో కూడా మనం మంచిగా చేసుకుంటే ఎవరు కూడా మన జోలికి రారు. దానికి కూడా నేను, ఎందుకంటే తప్పని ఒప్పుకోవాలి ఎవరైనా సరే. సో ఇంత క్రౌడ్ అనేది ఉంటే కూడా మరి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది కదా. దాన్ని కూడా మనం ఇది కాకుండా చేస్తే ఎవరు కూడా మన జోలికి రారు, మన ఇది రారు. అదే క్రౌడ్ అనేది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, దానికి కూడా మనం సహకరించాలి. అయితే క్రౌడ్ ఇది లేకుండా, అంటే ఒక చోటన ఇది లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోమని చెప్పారు. మీరు మళ్ళీ ప్లేస్ ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా ఇక్కడ? అంటే నాన్న, మనకు ఇప్పుడు ఉన్న పొజిషన్లో అయితే ఎలాంటిది లేదు నాన్న. థ్యాంక్ యూ ఆంటీ. బాస్ బయటికి వెళ్ళాలి బాస్, లోపట్లోకి రారాదు బాస్. సైడ్ అన్నా ఒక్క నిమిషం. ఆంటీ